హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. చాలా రోజులైంది కదండి మీతో ఇలా మాట్లాడి. ఫుల్ క్లీనింగ్తో వీడియోస్ పెట్టలేదండి. ఇదైతే మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ప్రతి ఒక్క ఉమెన్కి చాలా యూస్ఫుల్ అనమాట. నాకు తెలియదండి, నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. సరే ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టానమాట అమెజాన్లో. నెక్స్ట్ డేనే వచ్చిందనమాట. అందుకే అమెజాన్లో పెట్టాను. ఇదైతే బాత్రూమ్ క్లీనర్కి, ఇలా ట్యాప్స్కి, అద్దాల పైన మనకు పేరుకుపోయి ఉంటుంది కదండి, ఒక్కోసారి సరిగా క్లీన్ అవ్వదు కదా. ఇప్పుడు చూడండి, ముందు చూశారు కదా మా పాప చూపించింది స్టార్టింగ్ స్ప్రే చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు ట్యాప్స్ అయితే ఇంకా కొత్త వాటిలాగా మెరిసిపోయాయండి. బట్ ఎక్కువ పాచ్ ఉందనుకోండి, మనము ఒక 3 టైమ్స్ అయితే యూజ్ చేయాలన్నమాట. 3 టైమ్స్ యూజ్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది. బాత్రూమ్స్ అయితే నేను 2 వీక్స్ క్లీన్ చేయలేదండి. 2 వీక్స్ పైనే అయింది. నేను ఇంకా డేట్ అయిపోయాక ఒక్కోసారి క్లీనింగ్ అప్పుడు క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి పెట్టాను. ముందు చూసారు కదా బాత్రూము ఎలా ఉన్నిందో ట్యాప్, అందుకు. ఇప్పుడు చూడండి నీట్గా ఎలా అయిపోయిందో. కాసేపు మనం స్ప్రే చేసేసి అది ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. తర్వాత అయితే బాగా క్లీన్ చేసుకుంటే బ్రష్తో నీట్గా వచ్చేస్తుందండి మనకు. అయితే మనకు 2 బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, ఇది ఒక్క బాటిల్ సరిపోదండి, ఒక్కసారికి అయిపోతుంది. మీరు అక్కడ ఆప్షన్ ఉంటుంది, 2 బాటిల్స్ కాంబో ఆఫర్ 4 అలా ఉంటుందన్నమాట అమెజాన్లో. అలా బల్క్గా తెప్పించుకోండి, బెటరు. నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మరి మీకు కూడా నచ్చిందా? యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి వీడియోని, లాస్ట్ వరకు చూడండి. ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట. ఇంకా వీళ్ళకు సాటర్డే సండే 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఇంకా పవన్ కళ్యాణ్ మూవీ వచ్చింది కదండి, వెళ్దామని చెప్పేసి అనుకున్నాము నెక్స్ట్ డే. ఇంకా వీళ్ళకు స్కూల్ లేదు కదా, ఇంకా ఆ రోజు సాయంత్రం, ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఇది. ఇంకా క్లైమేట్ చూశారు కదా ఎలా ఉందో, వాన పడుతుంది. ఇంకా కొంచెం దోసపిండి ఉంటే, ఇంకా పిల్లలు స్నాక్స్ ఏదైనా చెయ్యమ్మా అంటే, ఇంకా ఆకలి అవుతుందంటే ఇంకా సరే అని చెప్పేసి పొంగనాలు చేశానమాట. ఎంత బాగా వచ్చాయో చూడండి, కలర్ఫుల్గా ప్లస్ బాగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి కదా. ఇంకా అలా పొంగనాలు తిని, ఇంకా నేనైతే డిన్నర్ ఏం చేయలేదండి, అప్పటికే ఫుల్ అయిపోయింది. ఇంకా పిల్లలకి తర్వాత పెరుగన్నం అయితే పెట్టేశాను. పొంగనాలు అయితే చాలా ఇష్టంగా, చట్నీ వేస్తానన్నాను పాప, ఇంకా వద్దమ్మా ఊరగాయతో తింటాను బాగుంటుంది క్లైమేట్తో అని చెప్పేసి ప్రియా మ్యాంగో పికిల్తో అయితే తినిందండి. ఇంకా అలా ఫ్రైడే ఈవినింగ్ అయితే అలా గడిచింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇంకా మూవీకి వెళ్దామని ఫస్ట్ టికెట్స్ చూసామండి. దొరుకుతాయో దొరకవో అని చెప్పేసి, ఎలాగో దొరికాయి, హ్యాపీ అనమాట. ఇంకా ఫుల్ శ్రావణ మాసం క్లీనింగ్ అందరు చేసేసుకుంటారు. మ్యాక్సిమం నాది కూడా అయిపోయిందండి. ఇంకా వచ్చే ఫ్రైడేనే కదా వరలక్ష్మి వ్రతము, అందరూ ఇంకా హడావిడి అన్నీ తెచ్చుకోవడము అలా ఉంటారు కదా. నేను కూడా అన్నీ తెచ్చుకోవాలండి, వ్రతం చేసుకోవాలి. దేవుని దయ వల్ల ఫస్ట్ వారం అయితే నాకు పీరియడ్ అయిపోయింది. సెకండ్ శ్రావణ శుక్రవారంతో నా పూజలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట, శ్రావణ మాసం. నేను నెక్స్ట్ వ్లాగ్ అదే పెడతాను. నేను ఫుల్ ఇంకా అయిపోతూనే ఇంకా క్లీనింగ్ పటాలన్నీ తుడుచుకొని దేవుంది కూడా ఇంకా అన్నీ నీట్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట. సెకండ్ శ్రావణ శుక్రవారం ఎలా చేసుకున్నాను నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే పెడతాను. ఈ వ్లాగ్ క్లీనింగ్, ఈ మూవీ టైం అనమాట. అందుకే 2 డేస్ వ్లాగ్గా పెట్టానన్నమాట. ఇప్పటికే లేట్ అయింది కదా అని చెప్పేసి. మరి లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ముందు వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. 500 రీచ్ అయిపోయాము, దాటిపోయాము. 607 ఉంది నేను వాయిస్ ఓవర్ రీచ్ అయ్యేటప్పుడు. త్వరగా మీ దయ వల్ల, మీ సపోర్ట్ ఉంటే త్వరగా వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవుతాయన్నమాట. ఇంక ఇక్కడైతే పోయినసారి మీరు వీడియో చూసారో లేదో, పోయినసారి మూవీకి వచ్చినప్పుడు అక్కడ గేమ్స్ ఆడుకున్నారు కదండి. హోషిక బర్త్డే రోజు ఏంబికి వచ్చాం కదా మేము, ఆ వ్లాగ్ పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అప్పుడు గేమ్స్ ఆడుకున్నారు
కానీ పాయింట్స్ వచ్చాయి వీళ్ళకి, టాయ్ తీసుకోలేదనమాట. ఇంకా కొద్దిగా గేమ్స్ ఉన్నాయన్నమాట. సో మేము ఈ మూవీకి వచ్చాం కదా, హరిహర వీరమల్లు. ఇంకా ఆ మూవీకి వచ్చిన రోజైతే సాటర్డే రోజైతే వీళ్ళు ఆ గేమ్స్ మిగతాటి ఆడుకున్నారు, టాయ్స్ కూడా గెలుచుకున్నారనమాట. మంచి పాయింట్స్ వచ్చాయి ఎక్కువ. 2 రోజులది కలిపి తీసుకున్నారనమాట. ఇవి కాదండి, వాళ్ళకు వేరే టాయ్స్ వచ్చాయి చూపిస్తారు. ఇవైతే వాళ్ళ డాడీ కొనిచ్చారనమాట. వద్దని చెప్తున్నాను, అది గాలిపోతుంది వేస్ట్ అని చెప్తున్నాను. బట్ వాళ్ళు అడిగారని చెప్పేసి ఇంకా సరేలే, ఒకసారికి చాలాసార్లు అడిగారు ఇప్పటికే అని చెప్పేసి ఇంకా తీపిచ్చారు. అది అనవసరంగా తీసుకున్నామండి. నెక్స్ట్ డేనే అది గాలిపోయింది, సరిగానే ఉండవు. 250 రూపీస్ అనమాట అది ఒకటి. ఇంకా చూడండి ఎలా ఉంటుందో వీళ్ళది. ఇంకా హోషిక ఇంకా సండే అనమాట. సండే మండే కూడా హాలిడే పెట్టించేశాను. నాకు ఇంకా ఎవరున్నారండి, మా పాప కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు. అమ్మ దూరంగా ఉంటుంది కదండి, యాక్చువల్గా అమ్మ వస్తుంది నాకు ఇట్లా క్లీనింగ్ అంటే. కానీ అంత దూరం నుంచి అదే పనిగా రావాలంటే కష్టం కదా. ఇంకా ఎవరినైనా మనిషిని పెట్టుకున్నా ఎక్కువ అయిపోతుంది. నేను చేసుకుంటానులేమ్మా అని చెప్పాను. బట్ మా పాప అన్ని వర్క్స్ అయిపోయాయిలేమ్మా, నేను ఫ్రీగానే ఉన్నాను, నేను చేస్తానులే అని చెప్పేసి తనకి ఇష్టం అనమాట. సో అందుకు నేను పాప ఇద్దరం కలిసి 2 డేస్ పెట్టుకున్నానండి. అంతా ఒకే రోజు పెట్టుకుంటే స్ట్రెయిన్ అవుతుందని నాకు తెలుసు. పాప స్కూల్కి వెళ్ళిన నేను థర్స్డే రోజు నా వర్క్ అంతా అయిపోయినప్పుడు నేను కొంచెం క్లీనింగ్ అయితే చేశానన్నమాట. బాత్రూమ్ క్లీనింగ్ ఒకరోజు, బాత్రూమ్ క్లీనింగ్, పిల్లల రూము హోషికాని క్లీన్ చేసేసింది. పిల్లల రూము, బాత్రూమ్స్ ఒకరోజు పెట్టుకున్నానండి. ఇంకా ఇది ఈరోజు ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం కదా, హోషిక డైనింగ్ టేబుల్ దగ్గర క్లీన్ చేస్తుంటే నేను వంట రూమ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు నేను వంట రూమ్ అయితే క్లీన్ చేశానండి. సారీ అండి, ఫ్రైడే స్కూల్కి వెళ్ళారండి, ఇది ఈవినింగ్ క్లీనింగ్ అనమాట. సో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ నేను మొత్తం వంట రూమ్ అంతా, కబోర్డ్స్ అంతా క్లీనింగ్ చేసేసానండి. ఆ వీడియో నేను మిస్ అయిందండి, నేను తీసాను అనుకున్నాను బట్ మిస్ అయింది. నేను చూపిస్తాను ఎలా ఉందో, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా హోషిక ఇక్కడంతా క్లీన్ చేసేలోపు ఇంకా డైనింగ్ టేబుల్ ఇదంతా, ఇక్కడ ఉన్న కబోర్డ్స్ ఇక్కడంతా నీట్గా క్లీన్ చేసిందండి. ఇంకా నేను హాల్లో మొత్తం వంట రూమ్ ముందు రోజే అయిపోగొట్టానండి. ఇంకా అది పెట్టుకుంటే వీళ్ళు రాకముందే అయిపోచేసానమాట. మార్నింగ్ మొత్తం నేను మార్నింగ్ వీళ్ళు వెళ్ళాక స్టార్ట్ చేస్తే వీళ్ళు వచ్చే టైం వరకు పట్టిందండి. వంట రూమ్లో మొత్తం నేను ముందు సామాన్లన్నీ తీసి క్లీన్ చేసిన్నాను. సో అవేం పెట్టుకోలేదు, నీట్గా అంత దుమ్మంతా దులుపుకొని కబోర్డ్స్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను చూశాను. అస్సలు ఎంత బాగా చూపించానో మీకు అదంతా రికార్డ్ అవ్వలేదండి. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ క్లీన్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫ్యాన్స్ అంతా క్లీన్ చేశానమాట. ఇంకా హాల్లో టీవీ, సోఫా అంతా క్లీన్ చేశాను. మా వారికి ఆఫీస్ ఉందండి. ఆ రోజు కొంచెం మీటింగ్ వల్ల బయటికి వెళ్ళారు, లేకపోతే ఆయన ఉంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యేది నాకు. చాలా బాగా హెల్ప్ చేస్తారండి మా వారు. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా హోషిక అటు సైడ్ నుంచి దొబ్బుకుంటూ వస్తుంటే నేను ఇటు సైడ్ నుంచి దొబ్బానమాట. ఎంత ఫ్రీగా, ఎంత రిలాక్స్గా అనిపించిందో అండి. బాత్రూమ్స్తో సహా మొత్తం హౌస్ అంతా క్లీన్గా చేసేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం ఎటువంటి నాకు టెన్షన్ లేదనమాట. క్లీనింగ్ అయిపోతే ప్రతి ఒక్క ఉమెన్కి ఇట్లే ఉంటుంది కదండి, మనకు ఎప్పుడెప్పుడు క్లీనింగ్ అయిపోతుందా అనే టెన్షన్ ఉంటుంది కదా. అలా ఇంకా అంత అయిపోయింది. నేను ఇంకా నా డేట్ అయిపోయాక చేస్తున్నానని చెప్పాను కదండి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా ఇంకా ఇల్లు తుడిచేసుకోవాలి కదా. అలా తుడిచేటప్పుడు నేను ఎలా తుడుస్తానో మీకు చూపిస్తున్నాను అనమాట. కర్పూరం వేసాను, కల్లుప్పు వేసాను, పసుపు వేసాను, కొద్దిగా కంఫర్ట్ వేస్తాను, ఇంకా పెనాయిలు, తర్వాత వేపాకుది నీమ్ది దొరుకుతుంది కదండి, అదైతే వేస్తానన్నమాట. డేట్ అయిపోయాక ప్రతిసారి ఇలా క్లీన్ చేసుకుంటాను. మనకు ఒక నెగిటివిటీ పోయి ఒక పాజిటివిటీ వస్తుందండి. ఇంకా తర్వాత రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను శ్రావణ శుక్రవారం, సెకండ్ శ్రావణ శుక్రవారం అనేది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది మీకు అని చెప్పేసి షేర్ చేసుకున్నాను. క్లీనింగ్ ఇదంతా 2 డేస్ వ్లాగ్. మీకేమనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.